హాయ్ అండి, హలో, వెల్కమ్ టు అరుణ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఈరోజు నేను చికెన్ వండుకుంటున్నాండి. దానికి కావాల్సిన సరంజామా మొత్తం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు ఇంతవరకు వేసుకుంటా. మీరందరూ చికెన్ ఎట్లా చేస్తారండి? నేనైతే గిట్లా చేసుకుంటా. దీనికి సరిపడా నూనె పోసుకొని ఎండలు అయితే భలే కొడుతున్నాయండి, బాగా కొట్టేస్తున్నాయి. రాతి పువ్వు, బ్లాక్ స్టోన్ అంటాం కదా, ఉల్లిగడ్డలు కొంచెం దూరగా వచ్చేదాకా వేపుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకుంటే చికెన్ సూపర్ టేస్ట్ ఉంటుంది. ఈ దశలో కొంచెం అంతా సన్నపు వేసేసుకోవాలి. మంచిగా వేగినాయి కదా, ఇప్పుడు చికెన్ వేసేస్తున్నాం. చికెన్ ఎట్లా క్లీన్ చేసుకోవాలనేది నేను చాలా వీడియోలలో చెప్పిన కదా. చికెన్ మటన్ అట్లా చేసుకుంటే మీకు అసలు స్మెల్ అనేదే ఉండదు. ఇంట్రెస్ట్ ఉంటే నా పాత వీడియోలలో ఉంటుంది, మటన్ క్లీనింగ్, చికెన్ క్లీనింగ్ అని చూడండి. మరి కొంచెం దొడ్డు, నేను కొంచెం కారంలో ఉప్పు తక్కువ వేసుకొని పట్టించుకుంటాండి. అందుకని కొంచెం నేను వండుకునేటప్పుడు ఉప్పు ఎక్కువ వేసుకుంటాను. పసుపు ఇప్పుడు వేస్తే కొంచెం మాడినట్టు అవుతుంది, కొంచెం ముక్కలు మగ్గినాక వేసుకుంటే బాగుంటుంది. ఇందులో ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం బయటకు వచ్చింది చూడండి. పసుపు వేసి తీసుకుంటే అయిపోతుంది. వాటర్ అంతా గుంజుకపోయింది కదా. వాటర్ అంతా గుంజుకపోయింది కదా, అంతా ఇక ఆయిలే మిలిగింది. ఈ ఆయిల్లో మనం అల్లం వేసుకుంటే మంచిగా ఆయిల్లో మంచిగా కుక్ అవుతుంది. అల్లం పచ్చివాసన పోయి వాటర్లో వేసుకుంటే కొంచెం, అప్పుడు ఫస్ట్లో వేసుకున్నాం అనుకో వాటర్లో వేరే స్మెల్ వస్తుంది. ఇప్పుడు వాటర్ అంతా గుంజుకపోయి నూనె మాత్రమే మిలిగింది కదా, ఇప్పుడు వేసుకుంటే ముక్కలకు బట్టి మంచి సువాసన వస్తుంది చూడండి. చిన్న చిన్న మార్పులే కానీ మంచి మంచి టేస్టులు తెస్తాయి. దాంట్లోకి మసాలా కుడక వేసినామా లేదా అన్నట్టుగా లవంగాలు, వేరే వేరే మసాలాలు వేసుకున్న దానికంటే మన ఇంట్లో మసాలాలు వేసుకుంది బెస్ట్. అంటే ఎక్కువ మసాలాలు వేసినా కూడా ఆ టేస్ట్ మొత్తం మసాలా కొట్టేస్తుంది చికెన్ టేస్ట్. కుడక కూడా ఎక్కువ వేసుకోలేదు చూడండి, వేసినామా లేదా అన్నట్టు.
వీటిని కొంచెం అంత వేపుకొని రోట్లో కొట్టేసుకుంటే సరిపోతుంది. వేపుకున్నా కదా, రోట్లో వేసి దంచేసుకున్నాం. నూనె మొత్తం వదిలేసినాయి కదా ముక్కలు మంచిగా. ఇప్పుడు టమాటాలు వేసేసుకున్నాం. ఈ టమాటాలు నుజ్జు నుజ్జు ముక్కలకు ఆ రసం అంతా పడితే మనం ముక్క నోట్లో వేసుకొని తింటుంటే బాగా టేస్ట్ ఉంటుందండి. టమాటాలు మొత్తం స్మాష్ అయినాయి, నుజ్జు అయిపోయినాయి కదా. ఇట్లా స్మాష్ అయిన తర్వాత ఇప్పుడు కారం వేసుకుందాం. ఈ టమాటాల రసం, అల్లం వెల్లిపాయ అన్నీ ముక్కలకు పట్టుకున్నాయి కదా. దీనికి సరిపడా కారం వేసుకున్నాక కొద్దిగంత వాటర్ పోసేసుకున్నాం. మసాలాలు దంచేసుకున్నాం. ఇప్పుడు ఇది కూరలో వేసేసుకుందాం. అయిపోయింది, నూనె అంతా పైకి వచ్చేసింది కదా. కొంచెం అంతా కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఓకే అండి. చికెన్ అయితే ఉడికిపోయింది, ఇంకా వేసుకొని తింటే అయిపోతుంది. నోట్లో ఊరిలు వచ్చేస్తున్నాయి. మసాలా ఇంకా కొద్దిసేపటికి దింపుతాం అనంగా వేసుకోండి. ఫస్ట్ వేసుకుంటే నల్లగా అవుతుంది కూర మొత్తం. మనకు ముక్క ఉడికిందా లేదా తెలియడానికి ఏం చేయాలంటే, కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు ఇట్లా అంటే చూడండి ఎట్లా వచ్చిందో, ఉడికినట్టు ఇప్పుడు. ఓకేనా ఫ్రెండ్స్? నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి అరుణ ఛానల్ని. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.